తండ్రి స్తోత్రం స్తోత్రం మంచి దేవుడు. ఇదిగో నా తండ్రి ఇక్కడ ప్రార్థన నాయన స్టార్ట్ చేస్తున్నాను. నా తోడుగా ఉండి సహాయపడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన ఆస్వాదించి జీవించి ప్రార్థిస్తున్నాను. నా తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి నాయన నీ బిడ్డ నాయన నేను కీర్తన పాడి నాయన నేను కనపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి స్తోత్రం స్తోత్రం మంచి దేవుడా. నీ దాసులకు నాయన తోడు నుండి సహాయపడి ఈ ప్రాంతాన్ని నడిపిస్తున్నాను ప్రార్థించి బ్రతుకుతున్నాను తండ్రి. నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నీ తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నీ తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా నీ సాక్షినైనా ప్రకటింతునయ్యా. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా నీ సాక్షినైనా ప్రకటింతునయ్యా. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ Thank you.
ప్రేమించి కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా నీ సాక్షినయ్యలో ప్రకటింతునయ్యా కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా నీ సాక్షినయ్యలో ప్రకటింతునయ్యా గడచిన కాలము నన్ను కాచినందుకు ప్రేమించి గడచిన కాలము నన్ను కాచినందుకు ప్రేమించి శ్రీమంతుడా ఆశ్రయుడా స్తుతులు చెల్లించేదా స్తుతి పాటనే పాడేదా శ్రీమంతుడా ఆశ్రయుడా శ్రీమంతుడా ఆశ్రయుడా స్తుతులు చెల్లించేదా స్తుతి పాటనే పాడేదా శ్రీమంతుడా పాపమౌని నుండి అంధకార చీకటి నుండి పాపమౌని నుండి అంధకార చీకటి నుండి నన్ను విడిపించిన నా దైవమా నీ మేలు ఎన్నడూ నీ మరువను నన్ను విడిపించిన నా దైవమా నీ మేలు ఎన్నడూ నీ మరువను నీ మేలు ఎన్నడూ నీ మరువను శ్రీమంతుడా ఆశీర్వా శ్రీమంతుడా ఆశీర్వా స్తుతులు చెల్లించేదా స్తుతి పాటనే పాడేదా శ్రీమంతుడా కరుణ సంపూర్ణుడా దయాగల నాథుడా కరుణ సంపూర్ణుడా దయాగల నాథుడా నీ మేలు నీ మరువగా స్తుతించి నీ పాడేదా నీ మేలు నీ మరువగా స్తుతించి నీ పాడేదా స్తుతించి నీ పాడేదా శ్రీమంతుడా ఆశ్రయుడా శ్రీమంతుడా ఆశ్రయుడా స్తుతులు చెల్లించేదా స్తుతి పాటనే పాడేదా శ్రీమంతుడా శోధకుడు యుద్ధభూమిలో నాపై నా బాణమేయగా శోధకుడు యుద్ధభూమిలో నాపై నా బాణమేయగా నాడకు నీవైతివా రక్షకుడా వైతివా నాడకు నీవైతివా రక్షకుడా వైతివా రక్షకుడా వైతివా శ్రీమంతుడా ఆశ్రయుడా శ్రీమంతుడా ఆశ్రయుడా స్తుతులు చెల్లించేదా స్తుతి పాటనే పాడేదా శ్రీమంతుడా
పరిశుద్ధుడా మా యేసయ్య, ప్రభుడు లేని దేవుడా నాన్న నా ప్రభా, గొప్ప దేవుడా యేసయ్య, మా రక్షకుడా, మా విమోచకుడా, మాకు చాలిన దేవుడా నాన్న నా ప్రభు, గొప్ప దేవుడా యేసయ్య. ఇంతవరకు ప్రభు పాటలు ఎందును వాయిద్యాలు ఎందును ప్రభు ఈ ఘనమైన నామానికి మాత్రమే మీరు మంచి పొందుకున్నందుకై యేసయ్య మీ స్తోత్రాలు వందనాలు ప్రభు. నా ప్రభు తొండవాడ యూనివర్సిటీ మీటింగ్ ప్రభు మాకు అందరికీ ఆసక్తికరంగా మార్చండి అయ్యా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా దయజనులు అయ్యా, మా ఆత్మీయ తండ్రి గారు మా ఆత్మీయ అందరూ ప్రభు వచ్చి ఆట రాకపోతే సహాయం చేయండి. అన్ని విషయాలు మీరు మాకు సహాయం చేసి అయ్యా నా ప్రభు అయ్యా వాక్యము మీ దాసులు బోధిస్తూ ఉండగా ప్రభు నా వాక్యం అందరికీ ప్రభు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభు ఆశీర్వాదకరంగా దీన్ని మీరు మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం కూడుకున్నది ఎందుకంటే ఈరోజు తొండవాడ సేవను ప్రారంభించి కరెక్ట్గా ఒక సంవత్సరం గడిచింది కాబట్టి ఈరోజు ఆ సేవ నిమిత్తం మనం ఒక యానివర్సరీ ఫంక్షన్ లాగా చేసుకుంటాము. ఈ తొండవాడ సేవ అనేది నాకు తెలిసినంత వరకు ఒక దైవజనుని యొక్క ఆలోచన మేరకు దేవుడు నువ్వు ఫలానా చోటకు పోయి సేవ చేయని చెప్పి దైవజనునికి ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ లేకపోతే ఆ ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఏం చేశాడంటే సేవను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈరోజు అక్కడ కొంతమంది ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే అది డబ్బు చేతనో లేకపోతే పలుకుబడి చేతనో మరో చేతనో మరో లాగో కాదు, కానీ అది పూర్తిగా ప్రార్థన చేత మాత్రమే అక్కడ ఈరోజు తొండవాడ గ్రామంలో సేవ జరగడానికి లేకపోతే సేవ ప్రారంభించడానికి ప్రార్థన మాత్రమే సహాయం చేసింది. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచడం కోసం లేకపోతే అనేక మంది అన్యజనులు నశించిపోతా ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళని వెతికి రక్షించుట కొరకు దేవుడు చెప్తాడు కదా మనతోటి ఏమనంటే, నేను బాబుగా ఉన్నవాడిని రక్షించడం కొరకు రాలేదు కానీ నశించిపోతున్న వారిని వెతికి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా దైవజనులు సుధాకర్ పాస్టర్ గారు కూడా ఆయన ఎక్కడ నశించిపోతున్న ఆత్మ ఉందంటే అక్కడికి వెళ్ళి దేవుని నామాన్ని గణపరచాలి, వాళ్ళకి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, బోధించాలి, వాళ్ళకి తెలియజెప్పాలి నిజమైన తండ్రి ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే సువార్త భారం చేత ఆయన ఎంతో ప్రయాసపడి ప్రార్థనల చేత ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఎన్నో ఆటంకాలు, మరి ఎన్నో ఆటంకాలు కలిగినా కూడా అక్కడ పునాది వేసింది ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. అక్కడ పునాది వేసిన కాబట్టి యేసు క్రీస్తు వారు అక్కడ పునాది వేశారు కాబట్టి ఆ పునాదిని ఎవరు కూడా కదిలించలేరు. ఒకసారి దేవుడు ఒక పునాది వేశాడంటే ఆ పునాది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆ పునాదిని ఎవరు కదిలించలేరు. పాస్టర్ గారి ద్వారా తొండవాడ గ్రామంలో దేవుడు ఒక పునాదిని నాటాడు. ఇక్కడ నా సువార్త ప్రకటించబడాలి, ఇక్కడ నా సువార్త ప్రకటించబడాలి కాబట్టి నేనంటూ ఒక
స్టోన్ని నేను ఇక్కడ వేస్తా ఉన్నాను, పునాది రాయిని వేస్తా ఉన్నాను. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎవరు ఆపలేకపోయారు, ఎవరు సువార్తని అడ్డుకోలేకపోయారు. హల్లెలూయా. చూడండి, వాక్యం ఒకసారి చదువుకుందాం మనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుకుందాం. పేతురును ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాత ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటి అంటే, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పెగల్చలేదు. ఈ తొండవాడ సేవలో కూడా ప్రారంభించినప్పుడు ఎన్నో అడ్డులు వచ్చాయి, ఎన్నో అడ్డంకాలు వచ్చాయి. కొంతమంది ఇక్కడ మీరు ప్రార్థనలు చేయకూడదు, ఇక్కడ మీరు సువార్తను ప్రకటించకూడదు అని చెప్పి అడ్డుకున్న వారు కూడా ఉన్నారు. కానీ దేవుని నామం అక్కడ మహిమపరచబడాలి అని చెప్పి, దేవుని సువార్త అక్కడ ఖచ్చితంగా ప్రకటించబడాలని చెప్పి దైవ సేవకుల వారు ఆయన ఎంతో ప్రయాసంతో అదరలేదు, జంకలేదు, బెదరలేదు, దేవుని నామాన్ని ఖచ్చితంగా అక్కడ ప్రకటించి తీరుతాం, అక్కడ ఒక మందిరాన్ని నిర్మించుతున్నాం అని చెప్పి నిష్ఠగా ఎంతో విభక్తులతో అక్కడ ఇక్కడ వాక్యం చెప్పబడుతున్న ప్రకారము అక్కడ పునాది ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ పునాది ఎవరై ఉన్నారంటే, పునాది ఎవరు వేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునాది వేశారు. ఆ పునాది మీద మనము సంఘాన్ని నిర్మించబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి అటువంటి పునాది రాయిని ఎవరు కూడా తొలగించలేరు, ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. ఈ సంఘం అనేది ఎవరి చేత కట్టబడుతుంది అంటే యేసు ప్రభు వారి చేత కట్టబడుతుంది. ఎట్లా కట్టబడుతుంది అంటే విశ్వాసుల చేత కట్టబడుతుంది, ప్రార్థనల చేత కట్టబడుతుంది. అంతేకాని ఏదో మనం అక్కడ ఏదో చేసేయాలి, మనం గుర్తింపు తెచ్చుకోవాలి, లేకపోతే మనం మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పు, లేకపోతే ఇంకోటి కాదు. అక్కడ దేని చేత ప్రార్థన ప్రారంభించబడిందంటే కేవలం విశ్వాసం చేత నశించిపోతున్న అన్ని జనులను వెతికి రక్షించడం కొరకు. హల్లెలూయా. ఒక సంఘం కట్టబడాలంటే దానికి ప్రార్థన ఎంతో అవసరం. ఒక సంఘం నిర్మించబడాలి అంటే దానికి విశ్వాసం ఎంతో అవసరం. ఎంతోమంది అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని చూసి ఆ గ్రామంలో జరుగుతున్న ఆ పరిస్థితులను చూసి వెనతిరిగి వెళ్ళిపోయారు చాలామంది. కానీ దేవుని మాట ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము మనము వెనక అడుగు వేయలేదు. హల్లెలూయా. కరెక్ట్గా ఈ రోజు నాటికి సంవత్సరం అవుతా ఉంది. సేవకులతో పాటు ఎంతో మంది కష్టపడుతూ ఉన్నారు. అక్కడ సంఘం నిర్మించబడాలి, సంఘము నిర్మించబడాలి. ప్రయాస, భారం. ఆ భారాన్ని దేవుడు చూశాడు, ఆయన గమనించాడు, ఆయన ఒక పునాది రాయిని అక్కడ వేశాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో వాక్యం చదువుకుందాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదువుకుందాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు, ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పునాది ఎవరంట? యేసుక్రీస్తు మాత్రమే. ఆ పునాది వేయడానికి అర్హత ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి ఆ అర్హత లేదు. వేయబడిన పునాది ఆయన మాత్రమే. అది క్రీస్తు యేసుకు మాత్రమే సాధ్యమైన పని. ఆయన తప్ప ఇంకెవ్వరును కూడా పునాది వేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా.
సువార్తను అడ్డుకోవడానికి చాలా మంది బయలుదేరుతా ఉన్నారు. సువార్తను అడ్డుకొని ఈ సువార్తను మేము ఆపేస్తాం, క్రైస్తవులను అసలు ఈ లోకంలో ఎవరిని ఉంచాం, మా భారతదేశంలో క్రైస్తవుడు అనేవాడు ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు, మేము అందరినీ తరిమేస్తాం, లేకపోతే మా తిరిగి మా దాంట్లోకి లాగేస్తాం అని చెప్పి ఎంతో మంది బయలుదేరుతా ఉన్నారు. కానీ దేవుని సేవను అడ్డుకోవడానికి ఎవరికి ఆ శక్తి లేదు. హల్లెలూయా. దేవుని సేవను ఎవరు అడ్డుకోలేరు. దేవుని సేవ కొరకు ఎంతో మంది దైవ సేవకులు లేకపోతే దైవజనులు తమ ప్రాణాలని సైతం అర్పించేసిన వారు చాలా కోకొల్లల మంది ఉన్నారు. ఒరిస్సాలో ఒక ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక ఆయన తిరిగి ఇంటికి వెళ్తా ఉంటే కుటుంబంతో సహా మొత్తం అక్కడే కారులో పోతా ఉంటే ఆ కుటుంబంతో సహా అందరిని అట్లాగే తగలబెట్టేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దైవజనులు దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు ఎందుకు అంత స్ట్రాంగ్గా దేవుని పైన అంత ప్రేమతో అంత విశ్వాసంతో ఎందుకు తమ ప్రాణాలను సైతం ఎందుకు వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారంటే దేవుని రాజ్యం కొరకు ఎంతో మంది నశించిపోతున్న వారు అనవసరంగా వాళ్ళు దేవుడు ఎవరనేది తెలియక తమ జీవితాన్ని తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. కాబట్టి ఆ సేవా భారము దేవుడు దైవ సేవ మీకు ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్తాడు కదా, ఇదిగో మీరు ఇది మొదలుకొని వెళ్ళి సమస్త లోకాలకి నా యొక్క సువార్తను ప్రకటించుడి. మీరు చూసినది, మీరు గ్రహించినది, మీరు విన్నది ప్రతి ఒక్కటి ప్రకటన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఒక మహాభాగ్యం. దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఒక గొప్ప వరం. దేవుని పేరట ఎన్నో అద్భుత కార్యాలు చేయడం ఒక గొప్ప వరం. కాబట్టి ఈరోజు తొండవాడ గ్రామంలో సేవ నిలబడిందంటే అది దైవజనుల వారి యొక్క ప్రయాస, ఆయన యొక్క కష్టం, ప్రయాస, కష్టం, ఆయన యొక్క ప్రార్థన, ఎడతెరపు లేని ప్రార్థన. ఎప్పుడు ఆలోచనల్లో అక్కడ ఒక సంఘం నిర్మించబడాలి, అక్కడ ఒక సంఘం నిర్మించబడాలి, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలి, ఆ ప్రాంతంలో దేవుణ్ణి పరిచయం చేయాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త 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 ఎప్పుడు అదే ఆలోచనలు కలిగి ప్రార్థనలో ఎప్పుడు ఆ గ్రామాన్ని తలుచుకుంటూ అక్కడ ఒక మందిరం నిర్మించబడాలి 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 అని చెప్పి ఎడతెగగా ప్రార్థన చేసినందువల్ల అక్కడ దేవుడు ఒక పునాది వేసాడే కానీ ఏదో మా ఆర్భాటాల కోసమో లేకపోతే ఆయనకి డబ్బులు ఎక్కువైపోయో ఇంకో దానికో ఇంకో పేరు ప్రఖ్యాతల కోసమో కాదు. చూడండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనానో ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యగాళ్ళు మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచుబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం చూస్తున్నదని చెప్పి సంఘాలు నిర్మించడం కాదు. లేకపోతే చూడండి, నా మందిరంలో ఇంతమంది జనాలు ఉన్నారు, మా మందిరానికి ఇన్ని వేల మంది వస్తారు, ఇన్ని లక్షల మంది వస్తారు, గొప్పలు చెప్పుకోవడం కోసమో కాదు. ఈ సేవ నిర్మించబడుతుంది ఎందుకంటే నిజమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెను రెడీ చేయడానికి. హల్లెలూయా. ఈ సంఘము ఎందుకు నిర్మించబడుతుంది అంటే దేనికోసమో, ఆర్భాటాల కోసమో కాదు, దానికోసం దీనికోసం కాదు, నిజమైన దేవుని యొక్క పెళ్లి కుమార్తెను తయారు చేయడం కోసం, ఆయనను పెళ్లి కుమార్తెగా సంఘముతో పాటు మనం ఎదుర్కొనడం కోసము ఈ సంఘం నిర్మించబడతా ఉంది.
గొప్పల కోసం కాదు, పేరు కోసం కాదు. ఇదిగో పలానా ఆయన పలానా చోట ఇన్ని సంఘాలు కట్టాడు, ఆయన సంఘాలకి ఇంతమంది వస్తున్నారు, ఇన్ని వేల మంది వస్తున్నారు, ఇట్లాంటి పేరు ప్రఖ్యాతుల కోసం కాదు సంఘం నిర్మించబడతా ఉంది. సంఘం నిర్మించబడుతుంది ఎందుకంటే నశించిపోతున్న వారి కొరకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రయాసను గుర్తించి, ప్రయాస దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆయన ఈరోజు అక్కడ సంఘం నిర్మించబడతా ఉంది. ఈ సంవత్సరం రోజుల్లో కూడా ఏ రోజు కూడా వెనక్కి తిరిగి అడుగు వేసింది లేదు. ఏ రోజు కూడా ఇక్కడ ఆపేద్దాం మన వల్ల కాదు అనుకుని ఆపేసిన రోజు లేదు. గొప్ప మందిరం నిర్మించబడాలి, దేవునికి మహిమార్థంగా ఆ ప్రాంతంలో యేసయ్య మినిస్ట్రీస్ ఒక వెలుగు వెలగాలి. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీస్ ద్వారా అన్ని జనులు మారి దేవుడే యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు అని చెప్పి నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నా తండ్రి గారు ఐదుగో ప్రభు తొండవాడ సంఘము కొరకు ప్రభు ఐదుగో తొండవాడ సంఘాన్ని ఇచ్చి ప్రభు ఒక సంవత్సరం అయిన విధానం బట్టి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. నాన్న ఇదిగో ప్రభు ఈ మందిర ప్రభు మందిరం ఇచ్చిన ప్రభు ఎంఎస్సి సందర్భంగా ప్రభు నీ దాసులు ప్రభు సంఘాన్ని సమకూర్చి ప్రభు అయ్యా మినిస్ట్రీని సమకూర్చి ప్రభు నీ దాసులు ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రభు అయ్యా దొండవాడ సంఘంలో ప్రభు అనేకమైన అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ తండ్రి అయ్యా నువ్వు చెప్పిన మాట చెప్పున ప్రభు నీ దాసులు అను పెరగకుండా ప్రభు ప్రయాసపడి ప్రార్థన చేసి ప్రయత్నాలు చేసి అనేకలు ప్రోత్సహించి ప్రభు అయ్యా నీ సంఘాన్ని ప్రభు కట్టాలి అని, నీ సువార్త ప్రకటించాలని, నీ సువార్త ప్రభు అక్కడ వెలగాలని ప్రభు అయ్యా అక్కడ నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, ఆ గ్రామ ప్రజలు ఒక ఆత్మ కూడా నశించిపోకూడదని నీ దాసులు ప్రతిదినము ప్రభు ఏకమత్యాలను ప్రార్థన చేసి అనేకమైన ప్రభు ప్రజలను ప్రభువైన నీ సువార్తను ప్రకటించాలని ప్రభు నీ దాసులు ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభు అయ్యా అక్కడ ప్రభు అయ్యా మంచి ప్రభు బిడ్డలు సమకూర్చి ప్రభు ఇంకా ఎవరైతే నశించిపోతున్నారో ఆ పరిసర ప్రాంతాలకు ఎంతమంది బిడ్డలు ప్రభు అయ్యా అదిగో ప్రభు నీ మాట విని ప్రభు నీ సువార్త విని అయ్యా అదిగో నీ దాసులు వస్తున్నారని అక్కడ ప్రార్థన చేస్తున్నారని అక్కడ నీ సువార్త ప్రకటించబడుతుందని అనేకమైన బిడ్డలను మనోనేత్రాలు తెరవని ప్రార్థిస్తున్నాము. అయ్యా కొంతవాడు సంఘమే కాదమైనా ఈ గోప్రభ అనేకమైన సంఘానికి ప్రభా యేసు మినిస్ట్రీకి అప్పచెప్పమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా ఇంకా అనేకమైన మారుమూల గ్రామాల్లో అనేకమైన ఆత్మలు ఉన్నాయి ప్రభా. ఆత్మల కొరకు దైవదాసుల ద్వారా ఇంకా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు. అయ్యా అక్కడ సంఘాన్ని ప్రభా అయ్యా స్థలాన్ని సమకూర్చి అక్కడ సంఘాన్ని సమకూర్చి అక్కడ కావలసిన ప్రతి ఒక్క వనరులను సమకూర్చి ఆయన అయ్యా ఇంకా అనేక ఆత్మల ద్వారా ప్రభా నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను మినిస్ట్రీకి ప్రభు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము దేవా. అక్కడ ఎంతమంది అయితే ప్రభు పాలు పంపులు పంచుతున్నారు, ఎంతమంది అయితే ప్రభు ఆయన సహకరిస్తున్నారో ఆయన వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా అదిగో ప్రభా నాయన సంఘం అంటే అయ్యా అదిగో మాటలతో చెప్పలేము నాయన, ఎంతో ప్రయాసముతో కూడిన ప్రయాస ప్రభు నాయన. అయ్యా నీ దాసులు ప్రభా ప్రయాస వ్యర్థము కాకుండానట్లు ప్రభా అయ్యా మీరే సహాయము దయచేసి ప్రభా ఈ దాసులు ఏదైతే ప్రభా దాని కొరకు మీరు బయలుపరుచున్నారో, ఏదైతే ప్రభా నిర్మించాలని దాసులకి అయ్యా మీరు బయలుపరుచున్నారో, ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో నైనా ఈ దాసుల ఆలోచన సఫలపరచమని నెరవేర్చమని ప్రభా. ఇదిగో దాని దాసుల ద్వారా ప్రభా నాయన అయ్యా అక్కడ వేసిన పునాది మీద అయ్యా ఇదిగో తను మరొకరు ఈ కూడా నీ వాక్యం సెలవిచ్చినట్లు ప్రభా అయ్యా ఈ పునాది మీదే అనేకమైన సంఘాలు ప్రార్థిస్తున్నాము దేవా. అనేకమైన ప్రభునైనా అయ్యా ఇంక బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రభునైనా మీరే సహాయము దయచేయమని ప్రభు యేసు మినిస్ట్రీ అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించమని
అనుగ్రహించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడున్న ఏళ్ళకు మనకి సకల పరిస్థితులు ఆ భగవాన్ ప్రార్థన